ప్రపంచం మొత్తం ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంది. కానీ ఆ కనెక్షన్ గాల్లో లేదు, సముద్రం అడుగున ఉన్నది. మన ప్రతి వాట్సాప్ మెసేజ్, ప్రతి యూట్యూబ్ వీడియో, ప్రతి ఆన్లైన్ పేమెంట్ సముద్ర గర్భంలో ఉన్నటువంటి వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ట్రావెల్ చేస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆ డేటా హైవేకి ఒక టోల్ గేట్ పడబోతోంది. ఎక్కడో తెలుసా? ప్రపంచం మొత్తానికి గ్యాస్, పెట్రోల్ అందించేటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఈ టోల్ పడబోతోంది. గూగుల్, మెటా, అమెజాన్ లాంటి అమెరికా కంపెనీలకి షాక్ ఇస్తూ ఇరాన్ సర్కార్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. మా నీళ్ళలో నుంచి మీ డేటా వెళ్ళాలంటే మాకు పన్ను కట్టాల్సిందే. ఇది ఇరాన్ పెట్టిన ఒక బిగ్గెస్ట్ టాస్క్. అమెరికా ఐటీ కంపెనీలపై ఇప్పుడు ఇది ఆర్థిక భారం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇరాన్ డిజిటల్ టోల్, దీని గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక హార్ముజ్ జలసంధి అంటే కేవలం ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళేటువంటి దారి మాత్రమే కాదు, అది గ్లోబల్ డిజిటల్ కమ్యూనికేషన్స్కి గుండెకాయ లాంటిది. యూరోప్, ఆసియా మరియు భారతదేశాన్ని కలిపేటువంటి మ్యాన్ డేటా లింక్స్ ఈ సముద్ర గర్భం నుంచే వెళ్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఇరాన్ అంటే కేవలం గన్స్, మిసైల్స్, ఆయిల్ మాత్రమే అనుకున్నాం. కానీ ఇప్పుడు టెహరాన్ డిజిటల్ సోవర్నిటీ, డిజిటల్ సార్వభౌమాధికారం అనే కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రకారంగా ఇరాన్ ఒక కొత్త ఫ్రేమ్వర్క్ రెడీ చేసింది. గూగుల్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ జాయింట్స్ తమ కేబుల్స్ కోసం ఇక ఇరాన్కు ఫీజు కట్టాల్సిందన్నట్టుగా చెప్తూ ఉన్నాయి. సుయూజ్ కాలువలో ఈజిప్ట్ ఎలాగైతే షిప్పుల నుంచి డబ్బులు వసూలు చేస్తోందో, ఇరాన్ కూడా ఇప్పుడు డేటా సెంటర్ కంపెనీల నుంచి ట్యాక్స్ వసూలు చేయాలనుకుంటోంది. ఇలా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీస్ ఛార్జీలు చాలా అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయా కంపెనీలో కట్టినటువంటి ట్యాక్స్ మళ్ళీ యూజర్లపైనే భారం వేస్తాయి కాబట్టి. ఒక క్షణం ఆలోచించండి, ఈ కేబుల్స్ కేవలం వైర్లు మాత్రమే కావు, అవి దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఒక ఊపిరి లాంటివి. ఇక ఈజిప్ట్ వసూలు చేసేది వ్యాపారం కోసం, కానీ ఇరాన్ వేస్తున్నటువంటి ఈ అడుగు, దాని వెనక ఒక మాస్టర్ మైండ్ ప్లానే ఉంది. డేటా మెయింటైన్ చేసేవాడే ఈ డిజిటల్ యుగాన్ని శాసిస్తాడు. ఒకవేళ ఈ కేబుల్స్కి ఏదైనా జరిగితే, 2024లో హౌతీ మిలిటెంట్లు ఒక షిప్ యాంకర్ పడితేనే మిడిల్ ఈస్ట్లో 25% ఇంటర్నెట్ పడిపోయింది. రేపు ఇరాన్ నేవీ డ్రైవర్లని, డ్రోన్లను వాడి ఈ కేబుల్స్ని మానిటర్ చేస్తే అది మన ఊహకి అందినటువంటి విధ్వంసం. కేవలం డబ్బు కోసమే ఇరాన్ ఈ పని చేయాలనుకోవడం లేదు, ప్రపంచాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది. అయితే ఇరాన్ అనుకున్నంత ఈజీగా ఇది సాధ్యమవుతుందా? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా ఇక్కడ అడ్డుపడుతుంది. మరి లండన్ ఎస్ఓఏఎస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇరిని పాపకోలోపులు చెప్పినట్టుగా కొత్త కేబుల్స్ వేస్తే ఇరాన్ నియంత్రించవచ్చు, కానీ పాత ఒప్పందాలు కానడం అంత సులభమే కాదు. ఇక ఇరాన్ తగ్గేలా కనిపించట్లేదు. మిలిటరీ స్పోక్స్ పర్సన్ ఇబ్రహీం జుల్ఫాగారి ఇప్పటికే ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు, ఒక హింట్ ఇచ్చారు. ఆయన, మా జలాల గుండా మీ సిగ్నల్ వెళ్ళాలంటే తప్పనిసరిగా మా పర్మిషన్ ఉండాల్సిందే. ప్రపంచ టెక్ దిగ్గజాలు ఇప్పుడు డైలమాలో ఉన్న ఈ డైలాగ్తో. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ఈ కేబుల్ నెట్వర్క్ల భవిష్యత్తు ఇప్పుడు ఇరాన్ చేతిలోకే వెళ్తోంది. ఇక నిన్నటి వరకు యుద్ధం సరిహద్దులో జరిగేది, నేడు యుద్ధం సముద్ర అడుగున ఉన్న కేబుల్స్ మధ్య జరగబోతోంది. ఇక ఇరాన్ వేస్తున్నటువంటి ఈ డిజిటల్ టోల్గేట్ ప్లాన్ వరల్డ్ ఇంటర్నెట్ మ్యాప్ని మారుస్తుందా, లేక కొత్త అంతర్జాతీయ వివాదానికి దారితీస్తుందా? ఎందుకంటే హార్ముజ్ జలసంధిలో ప్రవహించేది ఇక చమురు మాత్రమే కాదు, మీ డేటా కూడా. ఫ్రెండ్స్, రేపు మీ ఇంటర్నెట్ బిల్లు పెరిగినా లేదా నెట్ స్లో అయినా దానికి కారణం మీ రూటర్ కాకపోవచ్చు. హార్ముజ్ జలసంధిలో జరుగుతున్నటువంటి ఈ డిజిటల్ టోల్ వార్ కావచ్చు. ఇక గల్ఫ్ రీజియన్లో ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పీక్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ డిజిటల్ టోల్ మంటల్లో నెయ్యి పోసినట్టుగా ఈ సిచ్యువేషన్ మారుతుందా? ఇరాన్ డెసిషన్ కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.